బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో రెండో విడత పోలింగ్ అయితే జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి అయితే 122 స్థానాల్లో రెండవ విడత పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా అధికారులు అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం రాజకీయ విశ్లేషకుల ద్వారా తెలుసుకుందాము. అసలు ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, అక్కడ పోలింగ్ ఏ విధంగా నమోదవుతుంది అనేది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు బీహార్లో రెండో విడత పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఇప్పటికీ 30% నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ఎలా ఉంది అక్కడ హవా, ఎవరిది ఎక్కువగా నడుస్తుంది అంటారు? బీహార్ లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయమ్మా. 243 స్థానాల్లో సగం స్థానాలకి మొదటి విడత ఫస్ట్ ఫేజ్ లో 121 స్థానాలకు దాదాపు 3.5 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండే. అందులో 65% మాత్రమే, 64 చిల్లర దగ్గరగా 65% వినియోగించుకున్నారు. మొదటి ఫేజ్ 6 నవంబర్ నాడు జరిగింది. తర్వాత 5 రోజుల తర్వాత ఇవాళ 11 నవంబర్ నాడు సెకండ్ ఫేజ్ ఇంకొక నియోజకవర్గం పెంచి 122 నియోజకవర్గాల్లో 3.7 కోట్ల అంటే 3,70,00,000 మంది ఓటర్లు ఇవాళ వినియోగించుకోనున్నారు. కానీ ఆశాజనకంగా ఉంది నాకు. ఎందుకంటే మొదటి 4 గంటల్లో మొత్తం పోలింగ్ జరిగేది 11 గంటలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా. అందులో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు 122 ఉన్నాయి. వాటిలో మాత్రం సాయంత్రం 5 గంటలకి ముగిస్తారు, గంట ముందే. ఇక మిగతా చోట్ల చూసుకుంటే ఇప్పుడు 40% అయిపోయినట్లు లెక్క. ఇప్పటికే ఏది 40% లో 30% పోలేదు కనుక ఇంకా 60% టైం ఉంది. మనకు టైం చూసుకుంటే అందులో ఖచ్చితంగా ఇది కూడా 65-70% మధ్యన ఉంటుండొచ్చు ఈ పోలింగ్ ఈసారి అనుకుంటున్నాను నేను. ఓవరాల్ గా 65% అయితే దాటుతుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. ఎందుకంటే మొదటి ఫేజ్ 65% వచ్చేసింది కనుక వీళ్ళు 65 తర్వాత ఎంతైనా సరే మొత్తం ఓవరాల్ గా 65% దాటుతుంది కనుక మా బీహార్ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఒప్పుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో ఇది ఉంటది కానీ మొత్తం సార్వజనిక ఎన్నికలు కనుక నేను 70% మించకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే 70% ఓటింగ్ కావాలంటే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో 75% పోల్ కావాలి. అయినప్పుడు 65 ఈ 75 కలిపితే 70కి వస్తుంది కనుక దగ్గరగా 65-66% దగ్గర అయిపోద్దాం అనుకుంటున్నాను రెండు ఫేజ్లు కలిపి. ఇక మొత్తం రాజకీయ విశ్లేషణ చేసుకుంటే మనకి ఇక్కడ 243 స్థానాల్లో 122 మ్యాజిక్ ఫిగర్. 122 స్థానాలు దాటి ఒక్క ఆర్జేడీ తప్ప మిగతా ఎవరు పోటీ చేస్తలేదు. అంటే మొత్తం గెలిస్తే కూడా ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి వాళ్ళు పోటీ చేసిన 130 స్థానాల్లో మొత్తం గెలవాలి. ఆల్మోస్ట్ గెలవారు కదా. కనుక ఇక మిగతా పార్టీలు అన్ని కూడా 100 లోపే, కొన్ని 101 మాత్రమే బీజేపీ, జేడీయూ అంటే జనతాదళ్ యు, నితీష్ కుమార్ పార్టీ వాళ్ళ కూటమిలో ఎన్డీఏ కూటమిలో వాళ్ళు చెరొక 101 సీట్లకు పోటీ చేస్తున్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. జేడీయూ కూడా సొంతంగా అన్ని గెలిచినా కూడా 101 గెలిచిన అవకాశం ఉండదు. కనుక ఖచ్చితంగా జేడీయూ అట్లాగే బీజేపీ పొత్తులో చూసుకుంటే వాళ్ళు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అట్లాగే చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా ఎన్డీఏలో ఉన్నది. వారు కూడా 19 సీట్లకు పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది గెలుస్తారో తెలియదు. ఇక ఇటు పక్క ఇండి కూటమిలో బలాబలం చూసుకుంటే ఇటు పక్కన ఒక ఆర్జేడీ మాత్రమే 130 స్థానాలకు పైగా పోటీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకు పోటీ చేస్తున్నది. ఇతరత్ర చూసుకుంటే అన్ని పార్టీలు చిన్న చితిక కలిస్తే ఏ పార్టీ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా లుకలొకలు ఉన్నాయి ఇండి కూటమిలో. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం లుకలొకలు లేకుండా సాఫీగా సాగుతుంది. కానీ ఇండియా కూటమిలోనేమో ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఎవరు అవుతారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఆర్జేడీ ప్రకటించింది. తేజస్వి యాదవ్ గతంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి పుత్రుడైన కనుక ముఖ్యమంత్రి అభ్యర్థి మాకు రెడీ ఉన్నారు, మీకెవరున్నారు అని తేజస్వి యాదవ్ అట్లాగే ఆర్జేడీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఇటు పక్కన ఎన్డీఏ కూటమిని ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్డీఏ కూటమి స్పష్టంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాడు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010, 15, 20 దాదాపు 15 ఏళ్లకు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏమీ చేయలేదు. ప్రతిసారి కూటమిని మార్చారు. చంచలత ఎక్కువ. ఈ కూటమి నుంచి ఆ కూటమి, ఆ కూటమి నుంచి ఈ కూటమి మార్చారు అనే ఒక ఆయన మీద అపవాదం ఉన్నది. అట్లాగే యాంటీ ఇన్కంబినెన్స్ ఓటు కూడా ఆయనకున్నది కనుక ఏ రకంగా చూసినా ఈసారి ఒరిస్సాలో కనుక మనకు బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన
ఈసారి ముఖ్యమంత్రి కానట్టు ఇక్కడ కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వానికి కాలం చెల్లింది అని ఒక మాట వస్తుంది. ఈసారి ఎన్డీఏ కూటమికి కనుక మెజార్టీ వస్తే ఎన్ని సీట్లు వచ్చినా ఇప్పటిదాకా నితీష్ కుమార్ రాజ్యం వెళ్తూ వచ్చాడు. మొన్న అయితే 44 సీట్లే అనుకున్నది. 76 సీట్లున్న బీజేపీ 44 సీట్లున్న వాడికి అధికారం అప్పచెప్పాల్సి వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే ఈసారి సమస్య లేదు. మెజారిటీ ప్రాతిపదికన ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి అని ఎన్డీఏ కూటమి ప్రతిపాదించింది. నితీష్ కుమార్ కూడా దానికి అంగీకరించారు. లేకపోతే పొత్తులో ఉండడు కదా. నితీష్ కుమార్ కనుక రేపు పొద్దున 44 50 సీట్లు గెలుచుకున్నా కూడా వాళ్ళు 101 సీట్లు పోటీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా సగం సీట్లు కూడా గెలుస్తలేదు. గతంలో అంతే, ఇప్పుడు అంతే. కనుక నితీష్ కుమార్ ఒకవేళ గెలిచినా మెజార్టీ అయితే బీజేపీ కంటే తక్కువ సీట్లే వస్తాయి. కనుక ఆయన ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వంలో తీసుకొని కేంద్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పోస్టును నితీష్ కుమార్ పార్టీలో ఎవరిని ఆయన సూచిస్తే వాళ్ళకి ఇస్తారనుకుంటున్నాను. గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఈ తేజస్వి యాదవ్ ఇటు పక్కన ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్న తేజస్వి యాదవ్ కలిపి అప్పుడు ఈ మన యూపీఏ కూటమిలో ఉండేవారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు ఇద్దరు చేశారు. ఇది ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. కానీ కొద్ది రోజుల్లోనే బెడిసికొట్టి మళ్ళీ ఈయన యూపీఏ కూటమి నుంచి ఎన్డీఏ కూటమి మారిండు. కూటమిని మార్చడం దిట్ట. ఎవ్వరు ఎటు పోయినా తాను ఒక్కడు మాత్రం ముఖ్యమంత్రిగా ఇప్పుడు 15 ఏళ్ళు కొనసాగించిండు. నితీష్ కుమార్ రాజకీయం అంతా ఇక్కడికి స్టాప్. ఈ భవిష్యత్తు రాజకీయం నితీష్ కుమార్ కాదు. నిర్దేశించేది ఇటు పక్కన బీజేపీ, అటు పక్కన ఆర్జేడీ. కాంగ్రెస్ కూడా లేదు, పెద్దగా సీన్ లేదు. కాంగ్రెస్ కూడా పోయినసారి 75 సీట్లకు పోటీ చేస్తే 19 గెలుచుకున్నారు. అధ్వానం అంటే స్ట్రైక్ రేట్ చాలా తక్కువ వాళ్ళది. కనుక ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఆర్జేడీ పార్టీకి ఒక ఏమంటారు దాన్ని శవాన్ని లాంటిది, అంటే డెడ్ లగేజ్ లాంటివి. అంటే శవాన్ని మోయడం కష్టం, మనిషిని మోయవచ్చు. కనుక ఇటు పక్కనేమో నితీష్ కుమార్ ఈ డెడ్ లగేజ్ ఏమో బీజేపీకి. కనుక ఈ రెండు పార్టీలకు ఇటు నితీష్ కుమార్ పేరు మీద, అటు పక్క కాంగ్రెస్ పేరు మీద ఒక రంగ గండం పంచి ఉన్నది. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఈసారి కూడా ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే వస్తుంది. ఇక పోలింగ్ శాతం అంటారా 65% దగ్గర ఉంటుంది, కానీ 70 అయితే పడదని అనుకో. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడారు.